గత 120 సంవత్సరాల నుంచి ఎక్కడైతే మనకి ఈ బుడమేరు కట్ట తెగిపోయి విజయవాడకి కొంత ఎఫెక్ట్ అవుతుందో ఆ ప్లేస్కి వచ్చానండి. అయితే గవర్నమెంట్ రీసెంట్గా ఎక్కడైతే డ్యామేజ్ జరుగుతుందో ఆ ఏరియా మొత్తం రిటైనింగ్ వాల్ కట్టేసి స్ట్రాంగ్గా ఆ రిటైనింగ్ వాల్కి సపోర్ట్గా మళ్ళా 100 అడుగులు వెడల్పు గట్టిగా ఫామ్ చేసేయటం జరిగిందండి. ఇంకా మనకి విజయవాడ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదు. జనరల్ గా ఏ సిటీ అయినా ఎఫెక్ట్ అవుద్ది న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, అది కూడా పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే పని కట్టుకుని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారండి, కామెంట్లు ఎక్కువ పెడుతున్నారు. మునిగిపోయే ప్లేస్ అని, ప్లాట్ కొనుక్కుంటే మీరు ఒక బోట్ కూడా అడగండి ఓనర్ అని, ఇలాంటి రాంగ్ కామెంట్లు పెడుతున్నారండి. ఆ కామెంట్ల వల్ల ఏంటంటే చాలా మంది రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని కూడా చేయలేకపోతున్నారు. తర్వాత ఎప్పుడో రేట్లు పెరిగిన తర్వాత చాలా మంది బాధపడే పరిస్థితులు వస్తాయండి. రిటైనింగ్ వాల్ కట్టేశారండి. ఇటు డౌన్ గా ఉంది కాబట్టి ఇటు వెళ్ళి మనకి సింగనగర్, రామరపాడు అవి ఎఫెక్ట్ అయినాయి. మిగతా సిటీ అంతా బాగానే ఉంది, ఎఫెక్ట్ అయింది ఓన్లీ సింగనగర్, రామరపాడు. అదే టైంలో మనకి ఖమ్మం మొత్తం మునిగిపోయిన పరిస్థితి, హైదరాబాద్ ఓల్డ్ సిటీ మొత్తం మునిగిపోయిన పరిస్థితి, బెంగళూరు మొత్తం మునిగిపోయింది, చెన్నై మొత్తం మునిగిపోయింది. అక్కడ నెగిటివ్ గా కామెంట్లు చేసేవాళ్ళు లేరు. మనకు దురదృష్టం చేస్తే ఇక్కడ ఎక్కువ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. యాక్చువల్గా 100% సేఫ్ అండి విజయవాడ. ఇప్పుడు సిఆర్డి అప్రూవ్డ్ ఫ్లాట్స్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో కొంటే 100% రైట్ టైం అండి. మన హైదరాబాద్ ముత్తంగి, ఇస్నాపూర్, కొల్లూరు ఇలాంటి చోట్ల ఎవరైతే కోకాపేటలో కొనుక్కోలేక బాధపడి ఉంటారో ఇప్పుడు అలాంటి వారు అవ్వచ్చు, ఎవరైనా ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో కొనాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది 100% రైట్ టైం అండి. అయితే మనకు లాస్ట్ 10 years బట్టి ఫాస్ట్ గ్రోత్ ఉన్నది ఏంటంటే బందర్ హైవే, ఇంకోటి ఏంటంటే బందర్ పోర్ట్ కూడా వచ్చేసింది ఇప్పుడు. అలాగే మనకి బందర్ హైవే నుండే ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది కంకిపాడు దగ్గర. ఆ కంకిపాడు దాటాక మనకి ఆకునూరు, పెదవగిరాల ఇలాంటి ప్లేసెస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది 100% రైట్ టైం అండి. అయితే నేను మన ఛానల్ తరఫున సజెస్ట్ చేసేది ఏంటంటే మనకి పెదవగిరాలో ఒక అద్భుతమైన వెంచర్ రెడీ అవుతుందండి. ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం 189 కిలోమీటర్లు 12 వరుసలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేయడం జరిగింది. మరి విజయవాడ బందర్ హైవేలో రాబోయే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మీకొక స్థలం ఉందా? సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకోండి. పేద ఓగిరాలలో సిఆర్డీఏ అప్రూవ్డ్ ప్లాట్లపై ఇన్వెస్ట్ చేయండి. వివరాలకు సంప్రదించండి. ఆ ఊర్లో ఒక డెవలపర్ ఒక ఆయన అద్భుతమైన వెంచర్ అండి, సూపర్ వెంచర్ డెవలప్ చేస్తున్నారు. దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఆ వెంచర్, ఆ డెవలపర్ గురించి నేను అక్కడ కొనమని సజెస్ట్ చేస్తున్నాను. కానీ మీరైతే ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ రీజనబుల్ రేట్ ఉన్నా, ఎక్కడ మీకు మంచి వెంచర్ దొరికినా ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయటం మాత్రం మానొద్దు. థ్యాంక్ యూ.